ఫ్రెండ్స్, కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచం సృష్టిస్తూనే ఉంది. ఇంకా సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా వచ్చిన మూవీ కల్కి. ఈ సినిమాలో స్టార్ హీరోస్ అయిన అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా మెయిన్ రోల్ చేశారు. కమల్ హాసన్ అయితే సుప్రీం యాస్కిన్ అనే విలన్ క్యారెక్టర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక అమితాబ్ బచ్చన్, ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమాకి భైరవగా ప్రభాస్ ఎంత ముఖ్యమో, అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ అంత ముఖ్యమయ్యాడు ఈ సినిమాలో. తెలుగు వాళ్ళకి మన ప్రభాస్ హీరో అయితే, అటు బాలీవుడ్లో మాత్రం కల్కి సినిమాకి మెయిన్ హీరో అమితాబ్ బచ్చన్ అనే అనుకుంటున్నారు. అలాంటి క్యారెక్టర్ చేసి మెప్పించాడు అమితాబ్ బచ్చన్ గారు. మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్తో జూన్ 27న రిలీజ్ అయిన ఈ కల్కి సినిమా అన్ని భాషల్లో కూడా విపరీతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. సోషల్ మీడియాలో అయితే ప్రతి భాషలో ప్రతి ఒక్కరి దగ్గర నుండి కూడా ఒక అద్భుతమైన సినిమాని చూసామనే కామెంట్ అయితే వినిపిస్తుంది. ఇక ఈ కల్కి సినిమా ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాదు, అటు కలెక్షన్స్లో కూడా ఓ రేంజ్లో తుఫాన్ని సృష్టిస్తుంది. వరల్డ్ వైడ్గా అన్ని భాషల్లో కలిపి 10 డేస్కి గాను ఈ సినిమా 800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రభాస్ గారి కెరీర్లోనే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అండ్ బెస్ట్ కలెక్షన్ సాధించింది. త్వరలోనే ఈ సినిమా 1000 కోట్ల మార్కును టచ్ చేసే అవకాశం ఉంది. ఇంకో 1 వీక్ వరకు థియేటర్స్లో చెప్పుకోదగ్గ సినిమా లేదు. జూలై 12న భారతీయుడు 2 సినిమా వస్తుంది. అప్పటి వరకు కల్కి సినిమాదే సందడంతా కూడా. సో ఫ్రెండ్స్, ఈ సినిమాపై అండ్ ఈ కలెక్షన్స్పై మీ ఒపీనియన్ ఏంటో ప్లీజ్ కామెంట్. అలాగే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.